ఐపీఎల్ 2026 ప్లే ఆఫ్ రేస్ మరింత ఇంట్రెస్టింగ్గా మారింది. మెయిన్లీ చూసుకున్నట్లయితే నిన్న జరిగినటువంటి మ్యాచ్ రాజస్థాన్ రాయల్స్ మరియు ఢిల్లీ క్యాపిటల్స్లో ఫస్ట్ ఢిల్లీ వాళ్ళు టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్నారు అండ్ ఇట్స్ వాజ్ నైట్ డిసిషన్. అండ్ మెయిన్లీ చూసుకుంటే పవర్ ప్లేలో రాజస్థాన్ రాయల్కి ఒక మంచి స్టార్ట్ వచ్చింది. వైభవ్ సూర్యవంశి, యశస్వి జైస్వాల్ బాగా ఆడారు. బట్ యశస్వి జైస్వాల్ తొందరగా అవుడైనా కానీ సూర్యవంశి మరియు ధ్రువ్ జురేల్ మధ్య మంచి పార్ట్నర్షిప్ వచ్చింది. పేర్లీ పవర్ ప్లే నుండి 75 ప్లస్ స్కోర్ చేశారు. బట్ ఎప్పుడైతే సూర్యవంశి అవుట్ అయ్యాడో దాని తర్వాత వచ్చినటువంటి రియాన్ పరాగ్ మరియు ధ్రువ్ జురేల్ కూడా మంచి పార్ట్నర్షిప్ చేశారు. అండ్ మెయిన్లీ మరొక హాఫ్ సెంచరీ ఫ్రమ్ రియాన్ పరాగ్ ఇట్స్ ఎక్సెప్షనల్ ఇన్నింగ్స్ అని చెప్పుకోవాలి. టీంకి అవసరం ఉన్నప్పుడే ఆడుతున్నాడు. అండ్ మెయిన్లీ చూసుకున్నట్లయితే ఎప్పుడైతే రియాన్ పరాగ్ కూడా అవుట్ అయిపోయాడో దాని తర్వాత ధ్రువ్ జురేల్ కూడా చాలా స్ట్రగుల్ అవ్వడం చూసాం. ఒకే ఒక్క ఓవర్లో మిచెల్ స్టార్క్ కట్ చేసి ఫస్ట్ ఓవర్స్లో 28 రన్స్ ఇచ్చి థర్డ్ ఓవర్లో వచ్చి కేవలం 6 రన్స్ ఇచ్చి 3 వికెట్స్ తీసాడు. ఇట్ వాస్ జెమ్ ఆఫ్ ద నాక్ అని చెప్పుకోవాలి. అండ్ గతంలో కూడా లాస్ట్ ఒక మ్యాచెస్లో కూడా చూసుకున్నట్టయితే సిఎస్కే కన్నా ముందు డీసీ వాళ్ళు ఆడినప్పుడు కూడా తన అంతే 2 ఓవర్స్లో 14 రన్స్ 18 రన్స్ ఇచ్చాడు. బట్ దాని తర్వాత థర్డ్ ఓవర్లో వచ్చి 2 వికెట్స్ తీసి మొమెంటం మొత్తం ఆపేశాడు. సో ఇది వల్ల కూడా ఒక మంచి మ్యాచ్ బౌలింగ్ మిచెల్ స్టార్క్ బౌలింగ్ నుంచి. అండ్ మెయిన్లీ చూసుకున్నట్లయితే రాజస్థాన్ వాళ్ళు ఒక మంచి బ్యాటర్ అయినటువంటి ఆల్రౌండర్ కేపబిలిటీ ఉన్న రవీంద్ర జడేజాని డ్రాప్ చేశారు. అండ్ దాని ప్లస్ విష్ణు వినోద్ని తీసుకొచ్చారు. ఎందుకనంటే బ్రేక్ అన్నారు. ఆల్రెడీ వాళ్ళు లాస్ట్ 2 మ్యాచెస్ని వన్ వీక్ బ్రేక్తో ఆడారు కాబట్టి అసలు మేనేజ్మెంట్ అనేది వర్క్లోడ్ మేనేజ్మెంట్ లేదు జడేజాకి. ఇప్పుడు నేను ఎందుకు కూర్చోబెట్టాలో నాకు ఇప్పటికీ అర్థం కావట్లేదు. అండ్ మెయిన్లీ చూసుకున్నట్లయితే ఇది ఒక ఫస్ట్ మూవ్ అని చెప్పుకోవాలి రాజస్థాన్ రాయల్స్ నుండి. అండ్ దాని తర్వాత వాళ్ళు ఇంపాక్ట్ ప్లేయర్గా త్వరగా వికెట్స్ పోవడంతో దర్శన్ షనకని తీసుకున్నారు. అండ్ దర్శన్ షనక బ్యాటింగ్లో అంత వర్త్ ఏం కాదన్నట్టు కేవలం 9 balls 12 runs ఏమో కొట్టి అవుట్ అయిపోయాడు. అండ్ దాని తర్వాత చూసుకున్నట్లయితే లాస్ట్లో వాళ్ళకి ఆ స్కోర్ అనేది రాలేకపోయింది. సో దానివల్ల 190 ప్లస్ మాత్రమే చేయగలిగారు. అండ్ డీసీ వాళ్ళు చూసుకున్నట్లయితే మెయిన్లీ బౌలింగ్లో లుంగి ఎంగిడి ఎక్సెప్షనల్, మిచెల్ స్టార్క్ మొత్తం మూమెంటం బ్రేక్ చేశారు కాబట్టి ఎక్సెప్షనల్. అండ్ మెయిన్లీ చూసుకున్నట్లయితే మాధవ్ తివారీ ద యంగ్స్టర్ వన్ ఆఫ్ ద ప్రామిసింగ్ ఇన్నింగ్స్ అని చెప్పుకోవాలి. మళ్ళీ బ్యాట్తో కాంట్రిబ్యూట్ చేశాడు, బాల్తో 2 వికెట్లు తీశాడు. అండ్ డీసీ వాళ్ళ చేసి చూసుకున్నట్లయితే వెరీ ఫస్ట్ బాల్ కేఎల్ రాహుల్ ఫేస్ చేసింది. తనకు లైఫ్ ఇచ్చాడు యశ్రాజ్ పుంజా. అసలు ఫైన్ లెగ్లో ఈజీగా తీసుకోవాల్సిన సిట్టర్ క్యాచ్ని డ్రాప్ చేశాడు. దానివల్లే కేఎల్ రాహుల్ ఒక హాఫ్ సెంచరీ కొట్టగలిగాడు. అండ్ మెయిన్లీ చూసుకున్నట్లయితే అభిషేక్ పురలు చేసిన దాంట్లో కూడా మిస్ ఫీల్డ్స్ ఉన్నాయి, క్యాచ్ డ్రాప్స్ ఉన్నాయి. మెయిన్లీ చూసుకున్నట్లయితే రాజస్థాన్ రాయల్స్ కీపర్ అయినటువంటి ధ్రువ్ జురేల్ మొత్తం హాఫ్ కలర్గా కనిపించాడు. ఎటు వేసి ఒక 4 నుంచి 5 క్యాచెస్ వరకు 4 నుంచి 5 మ్యాచ్ ఎక్సర్సైజ్ ఇచ్చేసాడు తని. అలాగే ఒక క్యాచ్ కూడా కాస్త డిఫికల్ట్ అనిపించింది. బట్ ఆ స్టాండర్డ్కి పట్టాలి, అది కూడా డ్రాప్ చేశాడు. అండ్ మెయిన్లీ చూసుకున్నట్లయితే ఎప్పుడైతే అభిషేక్ పురం అవుట్ అయ్యారో కాస్త స్కోర్ డౌన్ అయింది. వచ్చినటువంటి కొత్త యంగ్స్టర్ అయినటువంటి తను కూడా ఫెయిల్ అయిపోయాడు. బట్ దాని తర్వాత చూసుకున్నట్లయితే మెయిన్లీ డేవిడ్ మిల్లర్ మరియు అక్షర్ పటేల్ లాస్ట్లో గేమ్ ఫేస్ని కంట్రోల్ చేస్తూ లాస్ట్గా తీసుకెళ్లారు. బట్ 18th ఓవర్లో చేసినటువంటి బ్లెండర్ ఏంటంటే రాజస్థాన్ రాయల్స్ దర్శన్ షనకకు బాల్ ఇవ్వకుండా డొనాల్డ్ ఫెరేరాకి బాల్ ఇచ్చాడు. మెయిన్లీ అక్షర్ పటేల్ చూసుకున్నట్లయితే సీనియర్స్కి బాగా ఆడతారు, డేవిడ్ మిల్లర్ కూడా ఆడతాడు. సో అలాంటి ఒక ఫస్ట్ మూవ్ ఎందుకు చేశాడో చెప్పలేము. రియాన్ పరాగ్ రిస్క్ తీసుకున్నాడు, వస్తే రివార్డ్ వస్తుంది అనుకుని, కానీ భారీ వర్స్ట్ డిసిషన్ అయిపోయింది అది. దానివల్లే వాళ్ళు గెలవగలిగారు. సో